సుమాంజలి ఈరోజు సద్గుణవంతుడైనటువంటి మానవుని యొక్క గుణాల్ని శ్రీగంధపు చెక్కతో మారద వెంకయ్య గారు భాస్కర శతకంలో చెప్పడం అనేది జరిగింది. వందుర సద్గుణార్జుడక పట్టున ఆపద ఉంది అయినందు సంధిధలం పడన్యులకు చాలా హితంబునరించుగాక. అది ఏ విధముగా అంటే శ్రీగంధపు చెక్కరాగిలిచినగాది శరీరులకు స్తవార్థమై గంధములాత్మ పుట్ట తరుంగబడి ఉండుటెల్ల భాస్కర. భాస్కర్ అంటే ఓ సూర్యభగవానుడా, బంధుర సద్గుణార్జుడొక పట్టున అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సత్పురుషుడు అంటే మంచి మానవుడు ఒక పట్టున కానొక సమయంలో ఆపద ఉంది అయినందు సంధిధలం పడన్యులకు, అకానొక సమయంలో కష్టాలు కలిగినా కూడా ఇతరులు హన్యులంటే ఇతరులకి దుస్సంధి అంటే హాని చేయాలని తలంచడు. చాలా హితం వనరించుగాక, మంచి మాత్రమే చేస్తాడు. అది ఏ విధముగా అంటే శ్రీగంధపు చెక్కరాగిలిచినగాది శరీరులకు స్తవార్థమై గంధములాత్మ పుట్ట తరుంగబడి ఉండుటెల్ల భాస్కర. మంచి గంధపు చెట్టు యొక్క ఆత్మ పుట్ట అంటే మొదళ్ళు నరికేసినా కూడా శరీరానికి పూసుకున్న వారికి ఉత్సవార్థమే అంటే ఆనందాన్ని కలిగించడానికి సౌందర్యాన్ని ఇస్తుంది, పరిమళాల్ని వెదజల్లుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ సద్గుణవంతుడిని మంచి గంధపు చెట్టుతో పోల్చడం అనేది జరిగింది. ధన్యవాదములు.